చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించినప్పటికీ చివరి స్థానం నుంచి ముందుకు కదలలేకపోయింది. లక్నోపై అద్భుతమైన విజయం సాధించిన పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మార్చుకోలేకపోయింది. అయితే ఓడిన లక్నో జట్టు 4వ స్థానానికి చేరుకోవడం గమనార్హం. సోమవారం శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఎకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జైంట్స్ ను ఓడించింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ తన వరుస ఓటములకు చెక్ పెట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 49 బంతుల్లో 63 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్ మిచెల్ మార్ష్ 25 బంతుల్లో 30 పరుగులు చేశాడు. తొలి 6 ఓవర్లలో ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్ చెరో వికెట్ పడగొట్టగా రవీంద్ర జడేజా 3 ఓవర్లలో 2 వికెట్లు పడగొట్టి కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అనంతరం చేసింగ్ లో చెన్నై జట్టు 3 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. సీనియర్ ప్లేయర్ ఎంఎస్ ధోని 11 బంతులు 26 పరుగులు చేయగా ఓపెనర్ రచిన్ రవీంద్ర 22 బంతుల్లో 37 పరుగులు చేశాడు. శివం దుబే 37 బంతుల్లో అజేయంగా 43 పరుగులు చేయగా యువ అరంగేట్ర ఆటగాడు షేక్ రషీద్ 19 బంతుల్లో 27 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. లక్నోపై విజయంతో చెన్నై గత 5 మ్యాచ్ల పరాజయాల పరంపరకు ముగింపు పలికింది. కానీ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివరి స్థానం నుంచి మాత్రం ముందుకు కదలలేకపోయింది. ఈ సీజన్ లో 3వ ఓటమి తర్వాత లక్నో 4వ స్థానంలో కొనసాగుతోంది. కరుణ్ నాయర్ అద్భుతమైన బ్యాటింగ్ చేసినప్పటికీ ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2025 సీజన్ లో తొలి ఓటమిని చవిచూసింది. 12 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత ముంబై 7వ స్థానానికి చేరుకుంది. ఢిల్లీ నెట్ రన్ రేట్ తగ్గిపోవడంతో ఒక స్థానం దిగజారి 2వ స్థానానికి పడిపోయింది.